హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్ కాదు, మన పర్సనల్ గ్రూప్‌లో. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్. ఇక్కడ మీరు చూసుకోండి. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్. కాల్ సైడ్‌లో ఫస్ట్ ట్రేడ్‌లో ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. ఓకే. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ వచ్చేసి హీరో జీరో ట్రేడ్ ఇచ్చాను. దీని లోపల ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ రిటర్న్ వచ్చేసి 26% మనకు దొరికింది. అండ్ దాని తర్వాత ప్రీమియం మన గ్రూప్‌లో థర్డ్ ట్రేడ్ ఇచ్చాను. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 100%. అంటే 30-27 ఇన్ బిట్వీన్ ఎంట్రీ ఇచ్చాను. టార్గెట్స్ వచ్చేసి 60+ ఇచ్చాను. టార్గెట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అది ఇవాళ ఈవినింగ్ కల్లా 180 వెళ్ళిపోయింది అది. బట్ మనం 60కి ప్రాఫిట్ బుకింగ్ చేసాం కాబట్టి 100% రిటర్న్ అనేది మనకు ఇవాళ నిఫ్టీ ఎక్స్‌పైరీలో దొరికింది. ఇప్పుడు నేను నిఫ్టీలో ఎలా ఆల్ టార్గెట్స్ ఇచ్చాను, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఆల్ టార్గెట్స్ ఇచ్చాననేది ఇవాళ మీకు ఇస్తాను నేను అనాలిసిస్. సీ, నేనేం చెప్తాను, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అయినా కానివ్వండి, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ అయినా కానివ్వండి, ఇఫ్ ఇట్ మేక్ ఇట్ ఇఫ్ మేకింగ్ ఎ బ్రేక్, సో ఇట్ విల్ టేక్ ఎ రీటెస్ట్. అది బ్రేక్ అవ్వట్లేదు, రీటెస్ట్ అవ్వట్లేదు. సో మార్కెట్‌లో ఏమైతది, డబుల్ బాటమ్, డబుల్ హై లేకపోతే డబుల్ బాటమ్ చేసి ఫాల్ అయిపోతది. సో ఇవాళ మీరు చూసుకున్నట్టయితే ఇంట్రాడేలో ఇవి ఆల్రెడీ నేను ఇంట్రాడేలో ఇచ్చిన లెవెల్స్. ఓకే. ఇవాళ ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్‌ది మనకు బాడీ లెవెల్. ఓకే. దాని తర్వాత ఇక్కడొచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేసింది గదా! బ్రేక్ చేస్తే మనకు రెడ్ క్యాండిల్ రీటెస్ట్ అయ్యి దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ కావాలి. లేకపోతే రెడ్ టచ్ కాకుండా గ్రీన్ రీటెస్ట్ కావాలి. ఇక్కడ ఎక్కడైనా రీటెస్ట్ అయిందా? కాలేదు. ఓకే. దాని తర్వాత క్యాండిల్ అనేది కింద ఇండిసిషన్ ఇచ్చింది. కావాలనే మీదికి ఎళ్లి ఇంప్రాపర్ ర్యాలీతో ఫాల్ అయింది. యాక్చువల్‌గా ఫాల్ అవ్వాల్సింది ఇక్కడే. బట్ ఇక్కడ బయ్యర్‌ని ట్రాప్ చేసి ఇక్కడ ఫాల్ అయింది. ఈ ఫాల్ అనేది మనము క్యాచ్ చేసాం. అందువల్లనే మనకు ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ కాల్ సైడ్, ఎందుకంటే ప్రీవియస్ డే క్లోజింగ్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి కాల్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. నిఫ్టీలో సెకండ్ ట్రేడ్ అనేది ఇక్కడ ఇచ్చాను. దాని తర్వాత అగైన్ అదే ట్రేడ్ థర్డ్ ట్రేడ్ అనేది ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఇచ్చాను. ఎందుకంటే రిజెక్షన్ అయింది. రిజెక్షన్ అయింది కాబట్టే ఇమ్మీడియేట్‌గా ఫాల్ అయింది కాబట్టి మనకిక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ట్రెండ్ లైన్స్ ఎలా ఫార్మ్ అయితాయి? ఎలా ట్రెండ్ మనము ఆహ్, ఆహ్, మార్కెట్‌లో చూపిస్తుంటే ఈఎంఐ 25తో మనం ఎలా దాని మీద బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలి? అండ్ కాల్ సైడ్, పుట్ సైడ్ ఎలా ట్రేడ్ తీసుకోవాలి? అన్నీ నేను వీడియోస్ అప్‌లోడ్ చేశాను. మన డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే, క్లారిటీ లేకపోతే మీరు డైరెక్ట్‌గా కామెంట్ పెట్టండి. లేకపోతే నా మొబైల్ నంబర్ కింద మీకు కనిపిస్తుంది. డైరెక్ట్ మీరు నాకు కాల్ చేయొచ్చు. ఇప్పుడు రేపటి అనాలిసిస్ చూద్దాం. రేపు రేపు మార్కెట్‌లో ఏముంది? సో, ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ప్రీవియస్ లెవెల్స్ ఏం లేవు కదా! బట్ కొంచెం బ్యాక్ సైడ్ ఎళ్తే ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ గూడా మనకి ఇంపార్టెంటే. ఒక్కసారి ఆ లెవెల్ క్రాస్ అయితే ఆ లెవెల్ పనికి రాదు అన్నట్టు ఉండదు. ఒక్కసారి ఆ లెవెల్ క్రాస్ అయినా ఈ లెవెల్ టచ్ కాకపోతే ఆ లెవెల్స్ అనేవి యాక్టివ్ అయ్యి ఉంటాయి. సో, ఈ లెవెల్స్ వచ్చేసి మనకు బ్రేక్‌ఔట్ లెవెల్స్. మార్కెట్‌లో రేపు మనకు ఇవాళటి క్లోజింగ్ మీద మార్కెట్ రేపొచ్చేసి ఎక్కడైనా 53,630 మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసి, ఫస్ట్ క్యాండిలే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసి ఏం చేయాలి అంటే, ఇవాళటిది నిన్నటిది రీసెంట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది గదా! బ్రేక్‌ఔట్ లెవెల్. దీని మీదికి వెళ్లి రీటెస్ట్ రివర్సల్ ఇయ్యాలి. అలా ఇస్తేనే మార్కెట్‌లో బయింగ్. ఇది కాకుండా మార్కెట్ ఎక్కడైనా బయింగ్ చేయాలంటే బయింగ్ పాయింట్ వచ్చేసి ఒకటిది, రెండోదిది. ఈ లెవెల్ తప్పించి బ్యాంక్ నిఫ్టీలో వేరే లెవెల్స్ లేవు ట్రేడ్ చేయనీకే రేపు మార్కెట్‌లో. ఇప్పుడు మనం నిఫ్టీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ నిఫ్టీలో గూడా సేమ్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఓకే. అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. ఓకే. మార్కెట్‌లో రేపు సపోర్ట్ తీసుకోవాలి అంటే నిఫ్టీ అయినా గాని 24,467 24,522 ఈ 2 లెవెల్సే ఉన్నాయి. ఇది తప్పించి వేరే లెవెల్స్ మీరు దీనిలో కూడా ట్రేడ్ చేయాలి అంటే ఫర్ బయింగ్ సైడ్ ఎక్కడ మనకు బయింగ్ లేదు. సెల్లింగ్ కావాలి అంటే సెల్లింగ్ అనేది ఇలా రావాలి. అంటిల్ రీటెస్ట్ రివర్సల్ మనం సెల్లింగ్ అనేది ఇక్కడ చూడలేము. సెకండ్ వచ్చేసి ఇవాళ బ్రేక్ డౌన్ నుంచే మనం ట్రేడ్ తీసుకున్నాం గదా!
ఈ బ్రేక్ డౌన్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఈ వీక్ అయినా గానివ్వండి, నెక్స్ట్ వీక్ అయినా గానివ్వండి, ఇక్కడ ఏమైతదంటే రిజెక్షన్‌కి ఈ లెవెల్ అనేది నిఫ్టీలో వర్క్ చేస్తది. నిఫ్టీలో చూసుకుంటే ఈ లెవెల్స్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఈ లెవెల్స్ ఉన్నాయి. ఇది తప్పించి వేరే లెవెల్స్ లేవు. అండ్ ఇదే లెవెల్స్ మీద మనకు రేపైనా గానివ్వండి, ఎల్లుండైనా గానివ్వండి, ఇవే లెవెల్స్ ఉన్నాయి ట్రేడ్ చేయనీకే. అప్పటి వరకు ఎప్పటి వరకు ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వవో అప్పటి వరకు మనం ఈ లెవెల్స్‌ని యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఇవాల్టి అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.